Good evening everyone. Welcome to 585 ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు, ఐదుగురు రిపోర్టర్స్, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. A very special and super exclusive 585 ని ఇప్పుడు చూద్దాం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి? ఆర్టీసీ అధికారులతోటి సమీక్షించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏం తేల్చారు చూద్దాం. ప్రజలతో మమేకమయ్యేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న ఏపీ బీజేపీ ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది? టీడీపీ జనసేన తరహాలో ఎలా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక బంగ్లాదేశ్ పరిణామాలతో హైదరాబాద్ లో అలర్ట్ అయిన పోలీసులు ఏ అంశాలపై ఫోకస్ పెట్టారు, ఎవరి మీద నిఘా పెంచారు? ఈ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. తిరుపతి రియా హాస్పిటల్లో నకిలీ డాక్టర్, ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ తో పాటు 40,000 రూపాయల నగదు తోకడ. ఆసుపత్రిలో ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. అదనపు బరువు కారణంగా ఫైనల్ ఫైట్ కు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్ కి సిల్వర్ మెడల్ దక్కుతుందా లేదా? స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో ఆమెకు ఊరట లభించబోతుందా లేదా? కాసేపట్లో వెలువనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూద్దాం ఇవాళ 585 లో. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వము. ఎన్నికల హామీ ప్రకారం మరో వారం రోజుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులతోటి సమీక్షించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా చర్చించారు. అతి త్వరలోనే మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా ఉన్నారు. అయితే ఈ నెల 12న మరోసారి ఆర్టీసీ అధికారులతోటి సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం అనే దానిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఆల్మోస్ట్ మార్గనిర్దేశకాలన్నీ పూర్తి అయిపోయినట్టేనా? ఇంకా ఒక 1 వీక్లో డేటు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి గైడ్లైన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినట్టేనా? ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందంటూ కూడా ఆయన ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 12వ తేదీన సీఎం చంద్రబాబుతో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం ఉన్న నేపథ్యంలో ఆ రోజు సీఎం చంద్రబాబుతో చర్చించిన అనంతరం అయితే డేట్ ఫిక్స్ చేసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనకు ఆగస్టు 15 కానీ 16 నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. 12వ తేదీన చంద్రబాబుతో ఆర్టీసీ అధికారుల భేటీ అనంతరం ఆ రోజున ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క స్కీమ్ను అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేలాగా అయితే అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పని కూడా మంత్రి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా రాష్ట్రంలో ఈ యొక్క స్కీమ్ను అమలు చేసేటప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఈ స్కీమ్కి సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకున్నారు. రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పటికే ఒక నివేదికలు తెచ్చుకున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన సీఎం చంద్రబాబుతో సమావేశంలో వీటన్నిటి అంశాలకు సంబంధించి చర్చించిన తర్వాత దీని మీద ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆ రోజు ఆగస్టు 15న ఈ నిర్ణయాన్ని వెలువడిస్తారా లేకపోతే ఇంకా ఏమైనా డేట్ మారుస్తారా అనే మటుకి ఆ రోజున పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆగస్టు 15 కానీ 16 కానీ ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారని కూడా ఒకవైపు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. శివకుమార్, 2-3 సమావేశాలు జరిగాయి, సమీక్షలు జరిగాయి. మీరన్నట్టుగా 2 రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు, స్టడీ చేశారని చెప్తున్నారు. అన్కండిషనల్ ప్రయాణాలు ఉండబోతున్నాయా, లేకపోతే జిల్లాలకు పరిమితం చేస్తారా, లేకపోతే అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఫ్రీ అనే పథకానికి ఎలాంటి కండిషన్స్ రాబోతున్నాయి? వీటికి సంబంధించి ఏ క్లూ లేదా? అంటే ఈరోజు మంత్రి ఆర్టీసీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ
ఈ యొక్క ఉచిత బస్సు స్కీమ్ని కనుక అమలు చేస్తే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బస్సులు ఇంకా పెంచాల్సి ఉంటుంది. మరోవైపు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరికి ఈ బెనిఫిట్స్ ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలతో పల్లెటూరుల నుంచి ఇటు సిటీలకు వచ్చేవారు, లేకపోతే ఉద్యోగాల నిమిత్తం వచ్చేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఈ బస్సు ప్రయాణాలు చేస్తారు. కాబట్టి వారందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకునేలాగా ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మంత్రి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఏపీలో పార్టీ బలోపేతానికి వేగంగా అడుగులేస్తోంది బీజేపీ. ప్రజలతో మమేకమయ్యేందుకు టీడీపీ జనసేన బాటలోనే బీజేపీ నడుస్తారంటోంది. ఈ నెల 16 నుంచి బీజేపీ ఆఫీసులో వారధి కార్యక్రమం చేపట్టబోతున్నట్లు కమలనాథులు ప్రకటించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ ఆఫీసులో ఉండబోతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు. అంతేకాదు ప్రజా ఫిర్యాదులు అధికారులకు చేరేలా ప్రత్యేక యాప్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతోంది? ఇప్పటి వరకు కూడా జనసేన, టీడీపీ మాత్రమే రాష్ట్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ, మంత్రులను కానీ, ఎంపీలను కానీ పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించాలని చెప్పినటువంటి పరిస్థితి. అదే తీరులో వారి ఇరువురు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50 రోజుల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫోకస్డ్గా ప్రజా ఫిర్యాదుల మీద పనిచేస్తూ ఉన్నారు. అయితే తాజాగా బీజేపీ కూడా అదే బాట పట్టిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా బీజేపీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇతరులు ఎవరైనా కూడా కేవలం నియోజకవర్గాల వారీగా మాత్రమే పరిమితమయ్యారు. అక్కడ మాత్రమే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేవారు. కానీ తాజాగా ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే కనుక ఖచ్చితంగా బీజేపీ ఏపీలో మరింత బలోపేతం అయ్యేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణతో పాటు కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉండేలాగా వారధి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ నెల 16 నుంచి దీన్ని అమలు పరిచేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్తే కనుక నెల రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ కార్యాలయంలో ఉండాలి అనే దానికి సంబంధించి నెల రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి నెలలో 2 రోజుల పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించనున్నారు. ప్రజల ఫిర్యాదులు మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి కానీ, సమస్యలకు సంబంధించి కానీ అందుబాటులో ఉండి నిత్యం వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయనున్నారు. ఇందులో ప్రధానంగా బీజేపీ సైతం ప్రజల్లో మరింత మమేకమై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను కానీ, ప్రజల సమస్యలు తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో పార్టీని నిర్మాణగతంగా మరింత బలోపేతం చేసి ముందుకు వెళ్లేలాగా అడుగులు వేస్తూ అదేవిధంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో ఒక్క ఫిర్యాదుల స్వీకరణ మాత్రమే కాదు, ఇతర పార్టీలకు భిన్నంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్ను కూడా తీసుకొచ్చింది, ఒక యాప్ను కూడా ప్రతిపాదించింది. త్వరలో దీన్ని కూడా తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా అండ్ అలాగే ఈ సైట్ ద్వారా ఎవరైతే ప్రజలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తారో ఆ ఫిర్యాదులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆయా జిల్లాలకు చెందినటువంటి అధికారులకు నేరుగా అందేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులకు సంబంధించినటువంటి రియాక్షన్స్ అంటే ఆ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనే దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యొక్క పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి వారికి కూడా తెలిసేలాగా ఈ యొక్క యాప్ కానీ, సైట్ కానీ పనిచేయనుంది. ఓవరాల్గా ఈ మొత్తం కార్యక్రమాన్ని 16 నుంచి రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించనున్నారు. మొదటిగా ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ చీఫ్ అధ్యక్షురాలు అండ్ అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరుడు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ తరహాలో కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన అండ్ అలాగే టీడీపీ మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా బీజేపీ కూడా అంతర్గతంగా ఎప్పటికప్పుడు కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి గెలుపొందిన తర్వాత ఏపీలో బీజేపీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నటువంటి సాయం కానీ, ఇతర అన్ని అంశాలపైన క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలు కానీ, కార్యకర్తలు కానీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ అందరికీ
అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే ఇలాంటి అన్ని అంశాలపైన అందరూ కూడా దృష్టి పెట్టి పనిచేయాలి అని చెప్పి కూడా వాళ్ళకి నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మాత్రమే కాకుండా ప్రజా సమస్యలు, కార్యకర్తల వినతులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి బలోపేతం అయ్యే విధంగా పనిచేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.